ఉషా, నువ్వేంటి ఇక్కడ? అది నేను నిన్ను అడగాలి. ఎందుకు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నాతో చెప్పకుండా, నా కంటికి కనిపించకుండా ఇంత దూరం ఎందుకు వచ్చేసావు? ఎందుకంటే నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది కాబట్టి వచ్చేసాను. కానీ నాకు నువ్వు తప్ప వేరే ఎవరూ లేరు చందు. మొన్న కూడా నిన్ను చూశాను. పిలుస్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోయావు. మళ్ళీ ఇప్పుడు కనిపించావు. నీతో మాట్లాడాలి చందు. ఏం మాట్లాడాలి? మా తాతయ్య చనిపోయారు. ఓహో. ఇంతకాలం ఆయన కష్టంతోనే నేను ఫారెన్లో ఉండి చదువుకున్నాను. ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఉండే నిన్ను చూసి అట్రాక్ట్ అయ్యాను. నిన్ను ప్రేమించాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావుగా. ఎంతగా కలిసిపోయామో నీకు తెలుసుగా. అంతగా ప్రేమించిన నువ్వు నన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టావు. నాకున్న ఒక్కగానొక్క తాతయ్య చనిపోయారు. ఒక్కసారిగా నేను అనాథనైపోయాను. ప్రస్తుతం అనాథాశ్రమంలో ఉంటున్నాను. అవునా? మీ తాతయ్య గారు చనిపోయారా? ఐఎమ్ సో సారీ. సరేలే, మరి ఇంకెవరూ లేనప్పుడు ఎవరైనా అనాథాశ్రమంలోనే కదా ఉండాలి. నీకెవరూ లేరనుకోకుండా నీ చుట్టూ ఉన్న అనాథలే నీ వాళ్ళే అనుకుంటూ హ్యాపీగా ఉండు, ఓకేనా? అది కాదు చందు, మన సంగతి ఏంటి? మన సంగతా? మన సంగతి ఏముంది? అదేంటి, మనం డీప్గా లవ్ చేసుకున్నాం కదా. అవును, కొంతకాలం లవ్ చేసుకున్నాం. ఆ చాప్టర్ అయిపోయిందిగా. నేనప్పుడే వదిలేశానే. నువ్వు ఇంకా అదే ఫీల్ ఉన్నావా ఏంటి? అలా మాట్లాడుతున్నావేంటి చందు? ప్రేమించుకున్నాం కదా, ఆ చాప్టర్ అయిపోయిందంటావేంటి? ప్రేమంటే కొంతకాలం కలిసి చేసే జర్నీయేనా, అంతేనా? నా దృష్టిలో అంతే ఉషా. నేనెవరితోని ఎక్కువ ట్రావెల్ అవ్వాలనుకోను. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారా, కొంతకాలం కలిసి ట్రావెల్ చేశారా, ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారా, అయిపోయింది. మళ్ళీ ఎవరికి వాళ్ళు వాళ్ళ దారులు వెతుక్కోవాలి. అప్పుడే ఆ లవ్ స్వీట్గా కనిపిస్తుంది. అదే లవర్తో కంటిన్యూ అయ్యి అదే అమ్మాయితో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలంటే నాకు బోర్ కొడుతుంది. సో నాకు ఆ బోరింగ్ లైఫ్ ఇష్టం ఉండదు. నేనెలాగ ఈజీగా తీసుకున్నానో నువ్వు అలాగే ఈజీగా తీసుకో. గడిచిపోయిన దాన్ని ఒక స్వీట్ మెమొరీ లాగా తలుచుకో. అప్పుడు ఏ పెయిన్ ఉండదు. దాట్స్ ఇట్. వస్తాను. చందు, ఎవరా అమ్మాయి చందు కాలర్ పట్టుకుంది? కాలర్ పట్టుకున్నావంటే? కాలర్ పట్టుకోక నిన్ను ఎంత సిన్సియర్గా లవ్ చేశాను. నువ్విలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. అది నీ తప్పు. అంత డీప్గా నిన్నెవడు లవ్ చేయమన్నాడు? అంటే నాతో చెప్పిన మాటలు నాతో కలిసి తిరిగిందంటే? ఏంటే కలిసి తిరిగాం కలిసి తిరిగాం కలిసి తిరిగాం? అవును, కలిసే తిరిగాం. ఏ నీకిష్టం లేకుండానే తిరిగావా? నీకిష్టం లేకుండానే నీతో ఉన్నానా? ట్రావెల్ చేశానా? నేనొక్కనే ఎంజాయ్ చేశానా? నువ్వు ఎంజాయ్ చేయలేదా? ఓ పెద్ద పత్తిలా మాట్లాడుతున్నావు. చందు మాట్లాడుతున్న అమ్మాయి ఎవరు? మొన్ననే కదా చందు ఫారెన్ నుంచి వచ్చాడు. ఇక్కడ తనకి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? నువ్వింత దుర్మార్గుడు అనుకోలేదు. నిజంగా నిన్ను ఎంతో సిన్సియర్గా లవ్ చేసి ఎంతగానో నమ్మాను. కావాలనే నన్ను చీట్ చేసావన్నమాట. చూడు, నేను చేసింది చీటింగ్ అనుకో, ఇంకేమైనా అనుకో, నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకొని కాలర్ పట్టుకున్నా నా కాళ్ళు పట్టుకున్నా నేను భయపడను, కరిగిపోను. గతాన్ని గుర్తు చేసుకుంటూ ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు. నన్ను డిస్టర్బ్ చేయాలని చూసావో అసలే ముందు వెనక ఎవరూ లేకుండా అనాథ అయిపోయి ఉన్నావు. నా జోలికి వస్తే ఏమైనా చేస్తాను, అవసరమైతే చంపేస్తాను కూడా.
ప్రేమ లేకపోయినా బతకొచ్చు, కానీ ప్రాణాలే లేకపోతే బతకలేవు కదా. హ, అర్థం చేసుకో. పో ఇక్కడి నుంచి. ఇదేంటి, చందు ఆ అమ్మాయితో అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు? ఇదేంటి, ఈ అమ్మాయి కూడా కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? చా, తన మొహం కూడా కనపడలేదు. చందు అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఆ అమ్మాయికి చందుకి ఏంటి సంబంధం? అసలు ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? అమ్మా పల్లవి, ఏంటి బామ్మగారు? గుండమ్మ దగ్గరికి వెళ్ళావు కదా, ఎలా ఉంది ఆవిడికి? బానే ఉంది బామ్మగారు. డాక్టర్ గారు కూడా ఏం ప్రమాదం లేదన్నారు. ఆవిడకేదో ఇబ్బంది లేదు కదా? ఏం లేదండి. ఎందుకురా ఆవిడ మీద అంత కన్సర్న్ చూపిస్తున్నావు? అలా అంటావేంటి మమ్మీ? ఆవిడ మన కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్. పైగా పల్లవిని కాపాడిపోయి ఆవిడ ప్రమాదంలో పడ్డారు. గుండమ్మ గారే లేకపోతే ఈరోజు పల్లవి పరిస్థితి ఏమయ్యేది? అప్పటికి నేను వెళ్ళేటప్పుడు చెప్తూనే ఉన్నాను, బయలుదేరే ముందు రక్తం కళ్ళ చూసావు, ఏదో ప్రమాదం జరుగుతుందని. కానీ నా మాట వినిపించుకోలేదు. అంటే అలా జరుగుతుంది అనుకోలేదు కదా బామ్మగారు. యాక్చువల్గా ప్రమాదం నాకే జరగాలి, కానీ సమయానికి మా అమ్మొచ్చి అడ్డుపడి ఆ ప్రమాదంలో తను పడింది. అసలు ప్రమాదంలో పడిపోవాల్సింది నువ్వేనే. ఆ గుండం వచ్చి మొత్తం ప్లాన్ అంతా చెడగొట్టింది. ఆ హడావిడిలో గుండమ్మ పోయినా బాగుండేది. మా ఇద్దరి శత్రువుల్లో ఒకరు పోయినట్టు అయ్యుండేది. ఎరా, ఉదయం లేచిన దగ్గర నుంచి బయటే తిరుగుతూ ఉంటావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎంజాయ్ చేస్తున్నాను డాడీ. ఎంజాయ్ చేయడం కాదురా, ఫారెన్ నుంచి వచ్చేసావు. నెక్స్ట్ లైఫ్లో ఏం చేయాలంటూ ఒక ప్లానింగ్ చేసుకోవాలి కదా. ఇలా ఖాళీగా తిరిగితే ఏమొస్తుంది? ప్లానింగ్లు చేసుకోవడం వేస్ట్ అన్నయ్య. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అయిపోతాయి. ఏం డాడీ సెటిల్ అవ్వలేదా? నువ్వు సెటిల్ అవ్వలేదా? అలాగే నేను సెటిల్ అవుతాను.